ఒక పల్లెటూరిలో పెద్ద శ్మశానం ఉండేది. రాత్రి 12 గంటల తరువాత ఆ శ్మశానం వైపుగా వెళ్ళడానికి ధైర్యం చేసేవారు కాదు. ఒకరోజు ధైర్యవంతుడైన యువకుడు, నేను ఎలాంటి దెయ్యాలను నమ్మను, అని స్నేహితులతో చెప్పాడు. వారు అతనిని పరీక్షించడానికి, ఈ రాత్రి శ్మశానానికి వెళ్ళి, అక్కడి పాత బావి దగ్గర నుండి ఒక కర్ర తీసుకురా, అని సవాలు చేశారు. దానికి అతడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఆ సవాల్ని ఒప్పుకుంటాడు. రాత్రి 12 అయింది. అతడు దీపం పట్టుకుని ఒంటరిగా శ్మశానంలోకి వెళ్తాడు. మొదట ఏమీ కనిపించలేదు. కానీ లోపలికి వెళ్తుంటే, ఒక్కసారిగా గాలి బలంగా వీచింది, దీపం ఆరిపోయింది. భయంకరమైన నవ్వు వినిపించింది. అతడు ధైర్యంగా ముందుకు నడిచాడు. బావి దగ్గరికి చేరుకోగానే, తెల్లచీర కట్టుకున్న ఒక ఆడదెయ్యం బావిపై కూర్చుని జుట్టు దువ్వుకుంటూ కనిపించింది. జుట్టు ముందుకి పడి ఉండి ముఖం కనిపించలేదు. భయంతో వెనక్కి తగ్గబోతుండగానే, అది ఒక్కసారిగా తలను పైకి లేపింది. కళ్లల్లో అగ్ని మంటలు, నాలుక రక్తంతో తడిసినట్టుగా కనిపించింది. నిప్పు కళ్ళు. ఆ యువకుడు కేక వేయబోతుంటే, దెయ్యం అతనికి దగ్గరగా వచ్చి ఇలా వచ్చిన వారిలో, ఇక్కడి నుండి ఎవరూ బ్రతికి బయటకి పోయినట్లు చరిత్రలోనే లేదు అని గట్టిగా ఆర్చింది. తరువాత రోజు ఉదయం శ్మశానానికి వెళ్లి చూడగా, ఆ యువకుడు బావి పక్కనే కర్ర పట్టుకుని చనిపోయి ఉన్నాడు. అప్పటి నుండి ఆ శ్మశానం దగ్గర ఎవరూ రాత్రి వెళ్లడానికి ధైర్యం చేయలేదు.